హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో తెలుగు అమ్మాయి. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు గౌతమి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి చెక్ చేయండి. అందులో ఏ వీడియో అయినా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ వీడియో నేను ఎప్పుడో పోస్ట్ చేయాలి. అసలు కుదరలేదు. ఇన్‌ఫాక్ట్ నేను మర్చిపోయాను. ఈ ఒక వీడియో ఉంది అన్నట్లు. అసలు ఎందుకు ఈ వీడియో లేదా అని ఆలోచిస్తే అసలు నా ల్యాప్‌టాప్‌లో ఏదో ఫోల్డర్‌లో దాగి ఉంది. సర్లే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు తవ్వకాల్లోంచి బయటికి తీసి ఇప్పుడు మీ ముందుకు పెట్టానన్నమాట. నేను లాస్ట్ టైం ఎప్పుడో డాలస్‌కి వెళ్ళాను. మీరు నా ప్రొఫైల్ చూసినట్లయితే అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు జరిగిన కథ అన్నమాట ఇది. ఇంతకీ ఏం వీడియో అబ్బా అంత హైప్ ఇస్తున్నా అని అనుకుంటున్నారా? ఆగండి అక్కడికే వస్తున్నాను. మేము లాస్ట్ టైం డాలస్కి వెళ్ళినప్పుడు హరికేన్ హార్బర్కి వెళ్ళాం, సిక్స్ ఫ్లాగ్స్ది. సో అప్పుడు జరిగిన కథ అంతా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ మేము ఎందుకు ఎక్కువ డాలస్కే ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తాము అంటే మా రిలేటివ్స్ అందరూ మ్యాక్సిమం డాలస్లోనే ఉన్నారని చెప్పచ్చు. అండ్ చింటూ రిలేటివ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు అబ్రాడ్లో కంపేర్ చేస్తే మా రిలేటివ్స్ కన్నా. అండ్ మేము ఎక్కువ చింటూ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటాము. మోస్ట్ ప్రాబబ్లీ మేము ఎప్పుడు వీకెండ్స్ వెళ్తాం అనమాట. ఫ్రైడే స్టార్ట్ అయిపోతాం అలాగా. సో సాటర్డే అంతా ఫ్యామిలీ తోటి మంచిగా టైం పాస్ చేసి సండే ఇంకెక్కడైనా అలా బయట తిరుగుతూ ఉంటాము. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మా మరిది తేజు కూడా ఇక్కడ డాలస్లోనే ఉన్నాడు. మరి ఎందుకు వదిలేస్తాం, మా మరిదిని కూడా తీసుకుపోయాము. సో అప్పటికప్పుడు మేము తేజుకి కాల్ చేసి రా 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 అని పిలిస్తే లేట్ అయింది కానీ బట్ ఫైనల్గా వచ్చాడు. తీసుకొని పోయి మంచిగా ఎంజాయ్ చేసాం. సో అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా జర్నీ చేస్తూ సిక్స్ ఫ్లాగ్స్కి అయితే రీచ్ అయిపోయాము. మీరు చాలా తొందరగా రండి. ఎంత త్వరగా రావాలి అంటే కార్లన్నీ పార్క్ అయిపోతాయి. సో లేట్ అవుతారు. సో మంచిగా త్వరగా వచ్చేయండి. ఇంకా ఎంట్రన్స్లో ఒక టికెట్, ఆ తర్వాత లోపల్లో చెకింగ్ చేస్తారు. అవన్నీ చూసుకోండి. అప్పుడు షురూ చేసేద్దాం మన ఎంజాయ్మెంట్. ఇంతకీ ఆ టికెట్ కాస్ట్ ఇంకా ఈ డీటెయిల్స్ అడుగుతారా? అవన్నీ అంత పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే అవన్నీ చింటూ చూసుకుంటాడు. మన పని ఏంటి, ఎంజాయ్ చేయాలి అంతే కదా. చూసారా కార్స్ అన్నీ ఎంత ఫిల్ అయిపోయాయో. అందుకే చెప్పాను ఫాస్ట్గా రావాలి అని. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇంకొంచెం చిన్నపిల్లలు అయిపోవాలి. ఎందుకంటే అప్పుడు మంచిగా ఆడుకోవచ్చు. నేను ఎప్పుడు ఓవర్గా ఎక్కువ ఆలోచిస్తానన్నమాట. ఎక్కడికైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళినా, ఇంతకు ముందు ఏదైనా చేసినా ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు దాని గురించి కొంచెం సెర్చ్ చేస్తాను. మరి ఈ ప్లేస్కి నేను ఎందుకు సెర్చ్ చేయాలో తెలియదు కానీ ఒక చిన్న పొరపాటు అయితే జరిగింది. అక్కడికి వెళ్ళేంత వరకు ఐడియా ఉంది, వాటర్ పార్క్ వెళ్తున్నాము, వాటర్లో ఆడుకుంటాము, వాటర్లో దిగుతామని. అండ్ నేను కంటెంట్ క్రియేషన్ చేస్తా అని కూడా నాకు ఐడియా ఉంది. మరి అలాంటప్పుడు నేను ఫోన్కి కొంచెం వాటర్ కేస్ ఏదైనా తీసుకోవాలి కదా, సేఫ్ కేసు. అబ్బాయి తీసుకోలేదు. అందుకే ఫోన్ కూడా లాకర్లో పెట్టి మేము ముగ్గురు ఎంజాయ్ చేసాము. సో ఎక్కువ ఏం క్లిప్స్ పెట్టట్లేదు, జస్ట్ ఆల్రౌండ్ అలా గ్లిమ్స్ పెడుతున్నాను అనమాట. చూసేయండి అబ్బా. మన ఫ్యామిలీ తోటి ఒక మంచిగా టైం పాస్ చేయాలి ఒక యాక్టివిటీ అంటే గనక చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే గనక. మనమైతే కొన్ని రైడ్స్ చాలా బాగున్నాయి. సో మంచిగా టైం పాస్ అయితే అవుతుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే గనక నాకెందుకు అంత ఎక్కలేదు అండ్ ప్రైజీ కూడా అనిపించాయి. బట్ బయట ప్లేస్కి వచ్చాం కాబట్టి ఇట్స్ ఓకే, అడ్జస్ట్ అవ్వాలి. మేమైతే చాలా టైము వేవ్ పూల్లోనే టైం స్పెండ్ చేసాము. అన్ని రైడ్స్ కంప్లీట్ చేసేసాక లాస్ట్లో వేవ్ పూల్కి వెళ్ళాము. అండ్ అక్కడ జాకెట్స్ వేసేసుకొని చాలా డెప్త్ ఉంటుంది కదా లాస్ట్ వాటర్, అక్కడికి వెళ్ళిపోయి అలా ఫ్లోట్ అవుతూనే ఉన్నాము. ఇంకా లైక్ ఏదో యాక్టివిటీ చేసుకుంటూనే ఉన్నాము, ఆడుకుంటూనే ఉన్నాము. సో మంచిగా ఎంజాయ్ చేసాము. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.